చూడండి గాయస్, మనమైతే ఇప్పుడు కడుతున్నాం అనమాట. ఈ విధంగా అనేది మొత్తం బాగా కట్టుకోవాలన్నమాట. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, చాలా మంది అయితే చూస్తున్నారు గాయస్, కానీ లైక్ అయితే కొట్టట్లేదు. కొంచెం లైక్ అని కొట్టండి, కొంచెం వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండే నేను అడిగేది, ఓకేనా? మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను అందియాలనేదే నా కారణం. లైక్ ఎందుకు కొట్టమంటున్నానంటే, మీరు లైక్ చేశారంటే యూట్యూబ్ ఏం చేసిద్ది అంటే ఆ వీడియోని సజెషన్ చేసిద్ది వేరే వాళ్ళకి. ఈ వీడియో ఒకరికి నచ్చిందంట, మీరు చూడండి అని చెప్పి సజెషన్ చేసిద్ది. ఇది చేపలు పట్టే వాళ్ళకి కానీ, యాడ్ చేసే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే మత్స్యకారులకు వెళ్ళిపోద్ది అనమాట. ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓకేనా? లైక్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండండి గాయస్. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి అనమాట, ఓకేనా? హాయ్ గాయ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే మొన్న చూసారు కదా, మార్కింగ్ అయితే పెట్టాను. ఆ వీడియో మీరు చూసారు. లైక్ చేస్తే లైక్ చేయండి, చూడకపోతే మన ఛానల్ ఉంటుంది చూడండి. తర్వాత వచ్చేసి వల ఎలా కూరవాలి, ఓకేనా? ఇది వల కూరడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దారానికి ఇది వచ్చి ఈ విధంగా ఎక్కిస్తేనే మనం ఇంకో దారం అనేది బయట అనేసుకొని వల కట్టుకుంటాం అనమాట. ఈ విధంగా గోరవటం అంటే వల ఎక్కించడం అంటాము, వల గోరవటం అంటాము. చూడండి, ఈ విధంగా ఎక్కించుకున్నాను మొత్తం కూడాను. ఆ వీడియో కూడా చూడండి, ఓకేనా? ఇప్పుడు రెండు పక్కల అనేది ఎక్కించుకున్నాను. ఓ పక్క ఒగ్గరి కట్టు వచ్చింది, ఓ పక్క కింద పక్క పోస్ కట్టు వచ్చింది అనమాట. కింద బరువు వచ్చింది, పైన బెండ్లు కట్టడానికి ఒగ్గరి వచ్చింది అనమాట. ఇప్పుడు పై కట్టేద్దాం మనం ఒగ్గరి కట్టు, ఓకేనా? ఇప్పుడు ఈ ఒగ్గరి కట్టు వేయాలి కాబట్టి నేను ఆ రోజు వల కూర్చేసాను కదా, అది కూర్చిన తర్వాత ఇప్పుడు వల కట్టాలి కాబట్టి ఇది చిక్కుగా ఉందన్నమాట. చిక్కుగా ఉంటే కట్టలేమన్నమాట. ఈ చిక్కుగా ఉండకుండా ఉండాలంటే చిక్కు తీసాను అనమాట దీన్ని. ఇప్పుడైతే ఇది చిక్కు తీయాలన్నమాట. ఆ వీడియో అయితే చిక్కు అయితే వీడియో తీసాను, అదైతే చూడండి, ఓకేనా? చూసిన తర్వాత వల ఎలా కట్టాలో చెప్తా, ఓకేనా? చూస్తున్నారు కదా, మనం అయితే రెండు పక్కల అయితే ఎక్కించాను అనమాట. ఇది వల ఎక్కిస్తే ఇలా వచ్చిందనమాట. ఇలా వచ్చినప్పుడు చిక్కుగా ఉంది, మీరు చూసారు కదా, చిక్కుగా ఉంది. ఈ వలని నీట్గా చిక్కు తీసుకోవాలి. అది ఎలా అనేది ఫస్ట్ అయితే చిక్కు తీసుకోవాలి. చిక్కు తీసుకున్న తర్వాత వల కట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇది చూడండి, ఫస్ట్ ఇక్కడ అంచు తీసుకోండి. ఇది ఇట్లా అంచు తీసుకొని ఇట్లా పట్టుకోండి. అంచు తీసుకొని ఇట్లా పట్టుకొని టైట్ ఎంత దూరం వస్తుందో చూసుకోండి. ఇట్లా తీసుకొని ఇట్లా తీసేయండి. చిక్కు సరిపోద్ది. ఈ విధంగా తీసుకోండి. లోపల మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట, అదంతా కూడా ఇది ఇట్లా తీసుకోవాలి. దాన్ని తీయాలన్నమాట చిక్కు. చూడండి బాగా. ఈ విధంగానే చిక్కు అనేది తీసుకోవాలన్నమాట. కొంచెం టైం అనేది పట్టిద్ది. నేనైతే ఈ చిక్కు అనేది తీసిన తర్వాత మీకు వీడియో అయితే వల ఎలా కట్టాలో చూపెడతా, సరేనా? చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు? వల అయితే ఇలా లాగుతున్నాడు చూడండి. వాయిస్ అయితే ఎన్ని రాలేదు అంటున్నారు కదా, అందుకని చెప్పి నేను మాట్లాడాల్సి వస్తుంది. వల లాగేసరికి ఈ విధంగా వచ్చింది అనమాట. చిక్కు అనేది తీసేసరికి వల అనేది చిక్కు అనేది తీసేసరికి పొడుగు అనేది వస్తుంది. ఇందాక దాకా మొత్తం కూడా ఒక కుప్పలాగా ఉంది, ఇప్పుడంతా పొడుగు అనేది వచ్చేసింది అనమాట, పన్న అనేది, ఓకేనా? చిక్కి తీసినాకైతే ఇలా ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా గాయస్, ఆ విధంగా అనేది మనం చిక్కు తీసుకోవాలన్నమాట. చిక్కు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దారం ముళ్ళన్నీ ఇప్పుకొని ఇక్కడ మనం ఈ దారాలు అనేది తీసుకున్నాను అనమాట, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ దారం గురించి కూడా ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ డౌట్ అనేది లేకుండా. ఈ నరం అనేది తీసుకోండి, కేజీ 300 పడిద్ది అనమాట. అంటే కేజీ తీసుకోండి, ఎందుకంటే కొన్ని వలలు కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒక అర కేజీ తీసుకున్నా సాలకపోతే మళ్ళీ పోలేరు కాబట్టి ఒక కేజీ దారం అయితే తీసుకోండి. కింద పోస్ కట్టు కూడా కేజీ దారం అయితే తీసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే ఈ దారం మొక్క అనేది తీసేసుకుందాం మనం. తీసేసుకొని ఇప్పుడు ఈ దారం అనేది ఎక్కిస్తాను, చూడండి. ఈ విధంగా దారం తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ దారాన్ని ఎక్కించుకోవాలి ఇందులోకి, ఓకే? చాలా టైట్గా మూడేసాను అనమాట. చూసారు కదా గాయస్, ఇప్పుడు అనేది ఈ ఉండ అనేది మనము ఎక్కించుకుందాం అనమాట. ఇక్కడ దారానికి మొక్క తీసేసి పెద్ద దారం వేస్తున్నాను అనమాట. ఇది మొక్క అనమాట, ఇది మొక్క దారం అనమాట. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా ఈ దారంలో ఇట్లా పోగు చీల్చండి. ఇట్లా పోగు చీల్చి ఇట్లా పోగు అనేది చీల్చుకోండి. ఈ విధంగా చీల్చుకున్నాను పోగు అనేది. దాంట్లోకి ఈ దారాన్ని వేసుకొని ఇట్లా ఎగస్ట్రా లాగండి. అప్పుడు యువతల మొక్క దారాన్ని లాగేసి రెండింటిని ఎట్ట పట్టుకోండి, మూడింటిని, ఓకేనా? 3 దారాలు వస్తాయి చూడండి, ఓకే? 3 దారాలు వస్తాయి. 3 దారాలు ఇట్ట పట్టుకొని యువతల ఈ కొస నుంచి ఇట్లా లాగామంటే దారం అనేది లోపలికి వెళ్ళిపోద్ది ఈజీగా. కొంచెం 2 ఏళ్ళ కన్నా కదా కొంచెం ఇబ్బంది పెట్టిద్ది, ఓకేనా? అయినా కానీ వచ్చేసింది దారం నీట్గా, ఓకే? మొత్తం లాగేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొక్క దారం ఉంది కదా, దాన్ని లాగేసుకోండి ఇట్లా, ఓకే? మొక్క దారం
దారం అయితే వచ్చేసింది మనకి. ఓకేనా, ఇప్పుడైతే చూడండి గాయస్, దారం అయితే ఎక్కించుకున్నాను అనమాట. దారం ఎక్కించుకున్న తర్వాత ఆ దారం ఉందో చూసారా, ఇక్కడ ఇచ్చి దారం ఉంది, చూపిస్తాను. ఈ ఇచ్చి దారం ఉంది కదా, ఈ ఇచ్చి దారాన్ని కొంచెం ఎక్స్ట్రా అనేది దీనికి పోసుకున్నాను అనమాట, దారాన్ని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ దారం ఉంది కదా, ఈ దారం తీసుకొని మనము చూడండి, ఈ దారం తీసుకొని ఇట్లా రెండు కలిపి ముడేయండి. ఓకేనా, రెండు దారాలు కలిపి ముడేసుకోండి. చూడండి, ఇది సపరేట్ దారం, ఇది సపరేట్ దారం. ఓకేనా, ఇది సపరేటు, ఇది సపరేట్ అనమాట. చూడండి, ఈ రెండు దారాలు ఏం చేస్తున్నానంటే రెండు కలిపి ముడేస్తున్నాను. అంటే ఇది పైతాడు అనమాట, వేస్తున్నాను. ఈ విధంగా ముడేసాను, సింపుల్గా ముడేసేసాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ మనం లంగర్ తాడు అనేది కట్టుకోవాలన్నమాట. రాయికి ఇట్లా 2 సార్లు ఇట్లా కాలికి ఇట్లా మేలేసుకొని బొట్టినరికి ఇట్లా పెట్టుకొని ముడే కొట్టండి. ఓకేనా, ఇట్లా పట్టుకొని ముడే కొట్టి ఈ చేతితో, ఈ దారం ఉంటుంది ఈ చేతిలో, ఈ ఉండదారం ఏమో ఈ దారం ఉంటుంది. ఉండదారం అంటే చివరికి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ దారికి ఉంటుంది. ఈ దారి నుంచి మనం లాక్కుంటుంటాం ఈ దారాన్ని లూజు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు దారాలు, ఈ దారం ఇట్లా చూడండి, ఇట్లా ఇట్లా పట్టుకొని ఏం చేస్తారంటే చూసారు కదా, ఇది ఇట్లా ఇట్లా పట్టుకొని ఈ విధంగా అనేది ముడి కొట్టండి. ఇట్లా ముందు 2 దారాల్లోకి వేయండి, తర్వాత ఇట్లా 2 దారాలు కింద వేయండి, తర్వాత 2 దారాలు మధ్యలో కొండ. ఓకేనా, ఈ విధంగా అనేది వేయండి. ఓకే, గట్టిగా ఉంటుంది దారం, ముడవడదు. ఆ విధంగా ముందు లంగర్ తాడేద్దాం, ఒక 5-6 బారాలు లంగర్ తాడేద్దాము. నాకు లోతులు అనమాట, నేను ఎక్కువ వేసుకుంటాను. ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా పెట్టేశాను ఏలు మీద, ఇట్లా పెట్టి ఈ రెండిట్లోకి ఫస్ట్, తర్వాత వచ్చేసి ఇట్లా వేసుకున్నాను 2 దారాలు కిందగా, తర్వాత వచ్చేసేసి 2 దారాలు మధ్యగా. ఈ విధంగా అనేది వేయాలన్నమాట ముడి. ఇప్పుడు కట్టు కట్టేది కూడా ఇంతే, మొత్తం వల మొత్తం కట్టేది కూడా, కానీ మనకి మార్కింగ్ ప్రకారం కట్టాలి. ఓకే, ముందు దారం అయితే వేస్తాను, వేసిన తర్వాతే వాళ్ళు మొదలు పెట్టాలి. ఈ విధంగా అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే మనం లంగర్ తాడు అయితే వేసామన్నమాట. చూడండి, కొంచెం పొడుగనేది వేసుకున్నాను నేను. మీరు కూడా మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. మీకు లోతులు ఉన్నాయా, కొంచెం లోతులు తక్కువ అనేది లంగర్ తాడు వేసుకోండి. వేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ అయితే చూసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇది కన్ను అయితే తీసుకున్నాం. ఫస్ట్ కన్ను తీసుకోండి. ఫస్ట్ కన్ను తీసుకున్న తర్వాత ముడి కొట్టుకోండి చేతితోటి. సింపుల్గా చేతితో ముడి కొట్టాలన్నమాట. ఈ విధంగా అనేది చేతితో ముడి కొట్టాలి. కంటికి ఇప్పుడు నేను ఎలా కొడుతున్నాను అంటే ఈ కంటికి అనమాట, ఫారం ఉంది కదా, ఈ ఫారానికి ఈ రౌండ్ వేసేసి ఫారంలో గుండా దీన్ని తిప్పాలన్నమాట. ఓకే, ఇటు చూపించు. చూడండి గైస్, ఇట్లా ఈ ఫారంలో గుండా ఈ కంటిలోకి ఇట్లా వేసుకొని ఇట్లా చూడండి గైస్, ఇది ఇట్లా వేసుకొని ఈ లంగర్ తాడంతా కూడా ముడేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం చిన్న కన్నయ్యలకి ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది మా కష్టం అనమాట. ఇది చూడండి, మీరు లైక్ అయితే చేయండి. ఓకేనా, లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ముడి కొట్టుకున్నాను. చూసారా, కలిసిపోయింది. ఈ విధంగా ఇక్కడ ముడి కాడికి వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇట్లా మళ్ళీ కాలుకు ముడేసుకొని వచ్చేసేసి పుల్ల కొలత అనేది మీకు చూపెడతా. ఇక్కడ నుంచి పుల్ల కొలత మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మార్కింగ్, పుల్ల కొలత 2 మార్కింగ్లు పడకూడదు. ఒక మార్కింగ్కే ఒక పుల్ల కొలత టాకా వేయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పుల్ల కొలత అనేది చెప్తాను. టేప్ తీసుకొని టేప్ రూపంలో చెప్తే మీకు అర్థమయ్యింది. ఓకేనా, ఇది వచ్చేసేసి 18.5 అంగుళం ఉంది. ఓకేనా, 18.5 అంగుళం ఈ పుల్ల అనేది తీసుకోండి. ఒకటి ఈ పుల్లనే కాదు, ఏదైనా మీకు దొరికిన కాడ చక్కటి పుల్ల అనేది తీసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్లా తీసుకున్న తర్వాత మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ మార్కింగ్ కాడ ఇట్లా పట్టుకొని ఇట్లా లాగేసేయండి. లాగేసి నేను ఇందాక చెప్పాను కదా, ఇట్లా వేసుకోమని. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా పుల్ల కొలత చూసుకోండి, ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకేనా, ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఎక్కడికి వచ్చింది. కరెక్ట్గా పుల్ల కొలత పెట్టుకొని తీసుకొని ఎలుం పుల్ల. ఓకే, ఈ విధంగా ముడేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా అనేది ముడేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ముడేసుకుంటూ పోవాలి. మార్కింగ్లు అన్నీ 2 మార్కింగ్లు రాకూడదు, ఒకటే మార్కింగ్ రావాలి. 2 మార్కింగ్లు కనుక వచ్చిందనుకో కింద మనం కరెక్ట్గా కట్టుకున్నట్టు వాళ్ళ వెనక్కి ముందుకి ఇది ఎట్టు ఉండిద్ది అనమాట. ఎట్టు 2 సమానంగా ఎట్టు ఉండవు. ఎట్టుంటే మనకు చేపలు పడతాయి. ఎట్టు వెనక్కి ముందుకి ఎట్టుంటే కోజరిగా అంటాం, అట్లా రాకూడదు. ఓకేనా, ఇట్లా కట్టుకోవాలన్నమాట. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఈ విధంగా ముడేసుకోండి మళ్ళీ. ఓకే, ఇక్కడ మనం ముడేసాం కదా, ఆ ముడికాడి నుంచి మళ్ళీ ఇక్కడ మార్కింగ్ అనేది తీసుకోండి.
ఓకే, ఇక్కడ దారం అయితే లూజ్ చేసుకోండి ఇట్లా, ఓకేనా. దారం లూజ్ చేసుకొని మార్కింగ్ చూసుకోండి ఇట్ట. 2 మార్కింగ్లు మాత్రం వేయొద్దు, ఒకటే మార్కింగ్ వేయాలి, ఓకేనా. ఒకటే మార్కింగ్ ఇట్ట తీసుకొని ఇట్లా పట్టుకొని ఇక్కడ ముడి ఉంది కదా మనం కొట్టిన ముడి, ఆ ముడికాడి నుంచి ఇక్కడ మనకి ఈ కొస లాస్ట్ వరకు ఇట్లా ఆ దరి ముడికాడ పెట్టేసేసి ఈ లాస్ట్ యాడ్ వస్తుందో ఆడి నుంచి అది గట్ట పట్టుకొని కొలత ప్రకారం మళ్ళీ చూసుకోండి, ముడికి అక్కడికి మ్యాచ్ అయిపోవాలి. మ్యాచ్ అయిన తర్వాత కొంచెం లూజ్ చేసుకొని ఇట్లానే వేసేసుకోండి, ఓకే. ముడి అనేది కొట్టుకోండి, ఓకేనా గాయస్. ఓకే గాయస్, ఇప్పుడైతే కొంచెం అయితే కట్టాను అనమాట. ఇప్పుడైతే చెప్తాను అనమాట, ఈ విధంగా అనేది కట్టుకోవాలన్నమాట, ఓకేనా. ఈ విధంగా పుల్ల కొలత అనేది పెట్టుకొని ఇట్లా యాడకు వస్తుందో చూసుకొని మళ్ళీ ఇలా కరెక్ట్గా పుల్ల కొలత ప్రకారం ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం అనేది ఈ విధంగా ముడి కొట్టుకోవాలన్నమాట. ముడి కొట్టుకునేది ఫస్ట్లో చూపించాను చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూపెడతాను, ఓకేనా. ఓకే గాయస్, ఒకసారి చూపెడతాను, దగ్గరికి తీసుకుంటారు. ఫస్ట్ ఇట్ట కాలుకి అయితే ముడేసుకోండి. ముడేసుకున్న తర్వాత ఈ 2 దారాలు లాక్కోండి. లాక్కున్న తర్వాత ఫస్ట్ అయితే మార్కింగ్ అనేది తీసుకోండి అనమాట, ఓకేనా. మార్కింగ్ అనేది తీసుకోండి. ఇట్లా మార్కింగ్ అనేది ఒకటే రావాలి, మార్కింగ్ 2 వచ్చినాయి అంటే వాళ్ళ కోజిరికి వచ్చింది. ఈ విధంగా చూసారా, ఇట్లా ఈ చూపుడు వేల మీద ఈ దారం ఇది వచ్చేసి సపరేట్ దారం చూసారా, ఇట్లా పట్టుకోండి. ఫస్ట్ ఇలా పట్టుకొని చూపిస్తానండి. ఫస్ట్ ఇది ఇలా పట్టుకొని తర్వాత ఈ దారాన్ని ఇలా వేసుకొని ఈ బొట్టునెలతో ఇట్లా పట్టుకొని ఇలా జరుపుకోండి. ఏడదాకా వస్తుందో చూసుకోండి కరెక్ట్గా. నాకు ఎడదాకా వచ్చింది కదా ఇట్లా పట్టుకొని నేనేం చేశానంటే ఈ 2 దారాల మధ్యలో కూడా ఈ విధంగా వేసాను అనమాట, ఓకే. తర్వాత వచ్చేసి ఈ దారం చూసారా, ఇట్లా వేసేసి 2 దారాల కిందగా, తర్వాత వచ్చేసి 2 దారాల మధ్యగా ఈ విధంగా వేసేసి ఈ విధంగా లాగండి. అలాగే ఈ విధంగా ముడి కొట్టండి టైట్గా, ఓకేనా. అర్థమైందా? ఎందుకంటే రెండోసారి చెప్తుంది, కొంతమంది అర్థం కావట్లేదు అన్న, క్లారిటీ లేదని అంటున్నారు అనమాట. క్లారిటీగా చెప్తాను అనమాట, చూడండి, ఓకే. ఈ విధంగా అనేది వేయండి. ఇంకా బార్కి అంతే అనమాట, కొంచెం టైం పట్టిద్ది, ఒక రోజు పట్టచ్చు, ఒక పూట పట్టచ్చు, ఇవాళ అయిపోయేసరికి పై ఒగ్గర, ఓకేనా. ఈ విధంగానే తీసుకోవాలి, ఓకే. ఓకే గాయస్, ఇప్పుడు చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అయితే నన్ను ఒకటే అనమాట, నేను వాడే వలలో ఏ కంపెనీ అన్నా అని అడుగుతున్నారు. నేను వాడేది అయితే కొమరాన్ కంపెనీ అని ఉంటుంది. చాలా కంపెనీలు ఉంటాయి అనమాట. ఈ కొమరాన్ కంపెనీ ఎందుకు వాడతానంటే ఈ కళ్ళు ఇదిగో ఇట్లా వస్తే ఇట్లా మనం 2 ఏళ్ళు పెట్టిట్టంటే జారవు అనమాట, ఓకేనా. తెగిపోతే కానీ జారుకు అనేది రాదనమాట. అందుకోసం నేను ఎక్కువ ఈ కంపెనీ తీసుకుంటుంటాను, అది నా ఇష్టం అనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఓకేనా. కంపెనీని ఎలా గుర్తుపట్టాలంటే ఇవాళ తీసుకున్నాక వాళ్ళ ఇట్లా పడేస్తాడు కింద, ఒక మూటల ఒక కేజీ వాళ్ళు అక్కడ పెడతాడు, దాని మీద స్టిక్కర్ అంటించుంటుంది. ఆ స్టిక్కర్ మీద కంపెనీ కానీ అన్నీ ఉంటాయి. కంపెనీ కాడి నుంచి ఇది ఎన్ని కళ్ళు, ఇది వచ్చేసేసి ఇది కేజీ వాళ్ళ లేకపోతే 2 కేజీల వాళ్ళ, ఎన్ని కళ్ళు ఉంటాయి ఫారానికి, అన్నీ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, ఓకేనా. అలా చూసి కొనుక్కోండి, ఓకే. ఈ విధంగా అనేది మనం కట్టుకోవాలి, చూడండి. చూడండి గాయస్, మనమైతే ఇప్పుడు కడుతున్నాం అనమాట. ఈ విధంగా అనేది మొత్తం బాగా కట్టుకోవాలన్నమాట. ఇంకో విషయం వచ్చేసిందంటే చాలామంది అయితే చూస్తున్నారు గాయస్, కానీ లైక్ అయితే కొట్టట్లేదు. కొంచెం లైక్ అని కొట్టండి, కొంచెం వచ్చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 నేను అడిగేది, ఓకేనా. మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను అందియాలనేదే నా కారణం. లైక్ ఎందుకు కొట్టమంటున్నానంటే మీరు లైక్ చేశారంటే యూట్యూబ్ ఏం చేసిద్ది అంటే ఆ వీడియోని సజెషన్ చేసిద్ది వేరే వాళ్ళకి. ఈ వీడియో ఒకరికి నచ్చిందంట మీరు చూడండి అని చెప్పి సజెషన్ చేసిద్ది. ఇది చేపలు పట్టే వాళ్ళకి కానీ యాట చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మత్స్యకారులకు వెళ్ళిపోద్ది అనమాట. ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఓకేనా. లైక్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండండి గాయస్. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి అనమాట, ఓకేనా. ఓకే గాయస్, నేను ఒకటే చెప్తాను అనమాట. ఇంకొక కామెంట్ అయితే వచ్చిందనమాట నాకు, ఏంటంటే అది అన్న వీడియో క్లారిటీ లేదు, వాయిస్ క్లారిటీ లేదు అంటున్నారు. నేనైతే కొంచెం మనీ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అవి వస్తే మాత్రం ఫోన్ మంచి క్వాలిటీ గల ఫోన్ కొనుక్కుంటాను, మైక్ అనేది పర్చేస్ చేస్తాను అనమాట. ఈ 2 కనుక్కుంటే మీకు మంచి క్వాలిటీలో అందిస్తాను, ఓకేనా. మంచి క్వాలిటీలో అందియాలనే ఉంది, కానీ నా దగ్గర అయితే మనీ లేవు. అరేంజ్ చేసుకుంటున్నాను, అరేంజ్ చేసుకోగానే మంచిగా మీకు క్వాలిటీ అనేది చూపిస్తాను, ఓకేనా. ఓకే గాయస్, అదనమాట విషయం. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ రూపంలో అడగండి, ఓకేనా, చెప్తాను. ఓకే, బాయ్ గాయస్.